ఇరాన్కి ఒక పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడుతున్నారు ఇరాన్. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, మేము ఒక హయ్యర్ గ్రౌండ్లో కూర్చున్నాం, మాకు ఏం నష్టం పోదు, మేము ఇంకా 10 సంవత్సరాలు కావాలంటే యుద్ధం నడిపించుకుంటాం మేము. కానీ యూఎస్కి దీని నుంచి బయటపడాలి ఎట్లయినా, లేకుంటే 1 మిడ్ టర్మ్ పోల్స్. నెక్స్ట్ ఆయన ఇమేజ్ ఏమైంది, నేను లోకంలో ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ప్రెసిడెంట్ అయ్యానంటే అన్ని యుద్ధాలు ఆపడానికి వచ్చానని చెప్పిండ్రు స్టేట్మెంట్ మీకు గుర్తుంటుంది. దేమైనా రాగానే రష్యా యుక్రెయిన్ వార్ ఇట్లా ఆగిపోతుంది అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, రష్యా యుక్రెయిన్ వార్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, నేను సొమాలియాలో ఒక వార్ ఆపాను, అది ఎవరికి తెలియదు ఎవరు కొట్టుకున్నారు అక్కడ అని. థాయిలాండ్ కంబోడియా కొట్టుకున్నారు, వాళ్ళనే నేనే ఆపాను అంటే వాళ్ళు చెప్పగానే నెక్స్ట్ వీక్ వాళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారు, ఆయన మాట్లాడలేదు దాని గురించి. ఏమో నేనే ఆపాను ఇండియా పాకిస్తాన్ వార్ అంట. ఈయనకి ఇది ఈయన ఈ మసూద్ పెజెష్కిన్ ఏమంటాడు సార్, 6 billion frozen assets in Qatar to be released అంటున్నాడు. అదే నేను చెప్తాను, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు? మొన్న $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ డినై చేశారు, కానీ ఎంఓయూలో ఉంది అది. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్కి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి, గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి హఫ్తా అది. ఇప్పుడు నిన్న జీసీసీ కంట్రీస్ వాళ్ళ చైర్మన్తో నాకు ఇంటర్వ్యూ ఉండే, ఆయన ఏమంటాడు, ఏం 300 బిలియన్, మేము అసలు దీని గురించి మాట్లాడలేదు, మాకు ఏం తెలియదు, ఎవరు రాశారా కాగితంలో, మాతో ఎవరైనా చర్చించారా, ఎవరు చేయలేదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు 300 బిలియన్. ఎవరిస్తాండి 300 బిలియన్, ఫ్రీగా దొరుకుతా మీకు డబ్బులు? మీరు ఇంత మాట అంటారు వాసుదేవన్ గారు. పాకిస్తాన్ మొత్తం దారుణ పరిస్థితిలో ఉంది, ఖత్తర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, సౌదీ అరేబియా ఇంకా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు పాకిస్తాన్కి ఫ్రీగా ఆయిల్ ఇవ్వాలి కదా, గ్యాస్ ఇవ్వలేదు. అక్కడ వచ్చినప్పుడు బిజినెస్, మీరు ఫ్రెండ్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం కాదు. పాకిస్తాన్ అని కాదు, బిజినెసే. మేము ఫ్రీగా ఎవరికి ఇవ్వం, మీరేదో ఇథియోపియానో సోమాలియా కాదు కదా, మీరు డబ్బులు కట్టి పెట్రోల్ కావాలంటే డీజిల్ కావాలంటే తీసుకెళ్ళి మంచి రేట్ ఇస్తాం కావాలంటే మీకు, అంతే. కానీ ఫ్రీగా ఇవ్వం మేము. పాకిస్తాన్ కొత్తగా టెండర్ ఫ్లోట్ చేశారు నిన్న గ్యాస్ కోసం, అసలు వాళ్ళ పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ మీరు న్యూస్లో వినుంటారు, రష్యా ఇండియా దగ్గర డీజిల్ కొంటున్నారు, అవును, అది వాళ్ళ రిఫైనరీ కొట్టేశారని చెప్పి. ఉక్రెయిన్ కూడా మనం ఇచ్చాం కదా లాస్ట్. అదే, మనం క్రూడ్ ఆయిల్ పంపించి మనం రిఫైన్ చేసి వాళ్ళకి పంపిస్తాం అనమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఖత్తర్లో మీటింగ్ జరగబోతుంది, టెక్నికల్ టీం అంటున్నారు ఇరాన్ అంట. మాకు సంబంధం లేదు, మేము ఒక జూనియర్ టీంని పంపిస్తున్నాం. ఆ విట్కాఫ్ కుష్నర్ వచ్చి అక్కడ ఏం చేస్తారు నాకు అర్థం కాదు, బికాజ్ వీఆర్ నాట్ దేర్. లాస్ట్ టైం కూడా గుర్తుంటుంది, ఇట్లానే ఖత్తర్లో టాక్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఇరానియన్ డెలిగేషన్ అక్కడ ఉన్నారు, అరాచీ వాళ్ళు. యూఎస్ నుంచి వీళ్ళు బయలుదేరాలని తెలంగాణ, వీళ్ళు మాస్కోకి వెళ్ళిపోయారు. ఆ డెలిగేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఖత్తర్లో, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఇస్లామాబాద్లో అదే జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో వీళ్ళు వస్తున్నారని చెప్పగానే అరాచీ ఎక్కడికో వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఫ్లైట్ అక్కడ. సో ఇది ఒక గేమ్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి 14 పాయింట్లు సైన్ చేసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్గా మారిపోయింది. మిస్అండర్స్టాండింగ్ వీళ్ళ ఒకటంటే వాళ్ళు అది కాదంటారు, వీళ్ళు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే మీరు పొజిషన్ ఆఫ్ వీక్నెస్లో వచ్చేసారు. యూఎస్ఎస్ లిటరలీ సరెండర్ అయిపోయారు, కానీ అది అంగీకరించారు కదా. నిన్న కూడా ఎందుకు ఈ స్టేట్మెంటు, ఇరాన్ మీటింగ్ అడిగారంట, ఇరాన్ కాస్ ఫర్ ఎ మీటింగ్ ఇన్ ఖత్తర్. ఇరాన్ అంటే మేము ఎక్కడ అడిగామండి, ప్రూఫ్ చూపించమని చెప్పండి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మేము మీటింగ్ అడిగామని చెప్పేసి. మేము మా టెక్నికల్ టీం ఖత్తర్ వాళ్ళతో మాట్లాడి పంపిస్తున్నాం, వీళ్ళతో మాకు సంబంధమే లేదు యూఎస్తో అన్నట్టు. అదే టైంలో వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, ఈ సుప్రీం లీడర్ని ఎలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇరాన్లో డిఫరెంట్ పవర్ సెంటర్స్ ఉన్నారు, నేను చెప్పాను చూడండి, ఐఆర్జీసీ ఒక వైపు ఉంటే సుప్రీం కౌన్సిల్ ఉంది, వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంది కానీ మిలిటరీ పవర్ లేదు. వాళ్ళే సుప్రీం లీడర్ని ఎలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ముస్తఫాని ఎలెక్ట్ చేస్తుంది వాళ్ళే, దానికన్నా ముందు వాళ్ళ నాన్నగారిని ఎలెక్ట్ చేస్తుంది వాళ్ళే. సో వీళ్ళు ఈ సుప్రీం లీడర్లో కొంతమంది కలిసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్స్ డెడ్ బాడీ మీద మేము డాన్స్ చేస్తామని చెప్పి. ఓకే, వీ విల్ డాన్స్ ఇన్ ద కాప్స్ ద అమెరికన్స్ అని చెప్పి. అప్పుడు ఆలోచించాడు, ఒకవైపు ఇది, ఒక అటువైపు అది. ఈ టైంలో మనం ఏం చేసుకున్నాం అంటే చాలా స్మార్ట్గా, మనం ఖత్తర్తో టైఅప్ లేదు, మనకి ఎక్కువ గ్యాస్ ఉంది, ఒమాన్తో టైఅప్ చేసుకున్నాం. మన యావరేజ్ మన డీజిల్ పెట్రోల్ ఛార్జెస్లో ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి ₹6 ప్రాఫిట్ వస్తుంది పర్ లీటర్ డీజిల్ పెట్రోల్ మీద. డీజిల్లో ₹10 లాస్ నడుస్తుంది. ఓకే,
వీళ్ళు ఇప్పుడు రేట్లు తగ్గిస్తారని చాలామంది నా దగ్గర అడుగుతుంటారు. సురేష్ గారు ఇప్పుడు రేట్ 68-70కి వచ్చేస్తుంది డాలర్, 110 దాకా వెళ్ళింది. ఇది ఒక టైంలో 150 కూడా పోయింది. సో అప్పుడు రేట్లు పెంచారు, ఆ రేట్లు తగ్గుతుందా అంటే ఎస్ ఇట్ విల్ కమ్ డౌన్, కానీ ఇప్పుడు కాదు. పాసిబ్లీ ఈ లాసెస్ ఏమేమి సహించారు వీళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన మోదీ గారిని అది ఇది అంటాం కదా, 138,000 కోట్ల సబ్సిడీ ఇచ్చారు ఆయిల్ కంపెనీస్కి రేట్లు తగ్గించడానికి. రేట్లు ఇదే రేట్లో ఉంచుకోమని, ఈవెన్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్. అంటే ఇది ఇవ్వకపోతే ఇంకా 10 రూపాయలు పెంచాలి ఉండే, అదిగా 20 రూపాయలు కూడా పెంచాలి ఉండే, కానీ అది పెంచకూడదని చెప్పి సబ్సిడీ ఇచ్చారు. గవర్నమెంట్ డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చేశారు. మీకు గుర్తుంటుంది, చిదంబరం ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు, డబ్బులు ఇవ్వలేదు, పేపర్ కాగితం రాసి ఇచ్చాడు. మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ 1.38 lakhs ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ కట్, కస్టమ్స్ డ్యూటీ కట్ పెట్టారు దాంట్లో. ఓకే, ఇది ఇప్పుడు జరుగుతుంది. మన బాస్కెట్ ఆఫ్ ఆయిల్ని మనం సెక్యూర్ చేసుకుందాం. అటువైపు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ స్టిల్ ఓపెన్ ఉందంటే ఓపెన్ ఉంది, షిప్స్ బయటకు వస్తున్నాయి, కానీ షిప్స్ చాలా కేర్ఫుల్ ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇన్సూర్ చేయడానికి రెడీగా లేరు, ఎందుకంటే ఈ రెగ్యులర్గా ఈ వారం మేము ఫైరింగ్ చేయమని చెప్పి ఇరాన్ అండ్ యూఎస్ ఒక అంగీకారానికి వచ్చారు. అది తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో. సడన్గా ఎవరికో పిచ్చి పట్టేసి కొట్టచ్చు, చేయవచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నాం వాసుదేవన్ గారు ఇప్పుడు. సో ఈ చర్చలు ఇంకా ముందుకు ఏమవుతుంది టెక్నికల్ టాక్స్ అంటే, ఇరాన్ అంటున్నారు మీరు ముందు మాకు ఇచ్చిన హామీల ముందు మీరు ఫుల్ఫిల్ చేయండి, రైట్, దెన్ వీ విల్ టాక్ అన్నమాట. ఇది మెయిన్గా నడుస్తుంది. ఎందుకంటే ఏంటి మెయిన్గా వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఓకే, రెండవది ఇరాన్ ఆయిల్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చారు, మన ఇండియాకి వచ్చారు 3 రోజుల ముందు. వచ్చి మనమే అనుకుంటాం మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయగానే ఇరానియన్ ఆయిల్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటాం అనుకుంటాం. కాదు, వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇది శాంక్షన్డ్ ఆయిల్. సడన్గా రేపు పొద్దున మనం ఒక 6 నెలల కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటాం దీన్ని. సైన్ చేసి $70, $60, $60 కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సడన్గా ప్రెసిడెంట్ ట్రంప్కి పిచ్చి పట్టేసి మళ్ళీ బ్యాన్ ఇరానియన్ ఆయిల్ అంటే మనం కాంట్రాక్ట్ పెట్టిందంతా పోతుంది, మన శాంక్షన్స్లో వచ్చేస్తాం మనం. సో మన దగ్గర హర్దీప్ సింగ్ పూరి వీళ్ళ దగ్గర వచ్చి మాట్లాడారు. సో మనం ఏమన్నా అంటే వీల్ వెయిట్, కొన్ని రోజులు వెయిట్ చేస్తాం మేము, మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వీ విల్ బై ఆయిల్ ఫ్రమ్ యూ అని చెప్పి మనం ఇరాన్కి హామీ ఇచ్చాం. అదే, సో అక్కడ ఉన్నాం బాగా పరిస్థితులు. అంటే ఇప్పుడు 60-70కి వచ్చినా కూడా మనం కొనకూడదా, శాంక్షన్స్ పెట్టేస్తున్నాయని చెప్పలేం, రాత్రికి రాత్రి మారిపోతుంది సిచ్యువేషన్. ఓకే, ఇది రష్యన్ ఆయిల్ లాగానే, ఒకరోజు ఎస్ అంటాడు ప్రెసిడెంట్ ట్రంప్, నెక్స్ట్ డే నో అంటారు. ఇప్పుడు రష్యా దగ్గర మనకు ప్రాబ్లం లేదు. రష్యా ఏం చేస్తారు, మనకు కావాల్సిన ఆయిల్ అంతా రూట్ చేస్తారు థర్డ్ పార్టీ నుంచి. రష్యా చైనాకి అమ్ముతారు, చైనా అనేది మనం కొనుక్కుంటాం. ఓకే, అది కూడా జరగవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉందో, ఎస్, ఇది ఫ్యూయల్ ఒక్కటే కాదు వాసుదేవన్ గారు, ఫర్టిలైజర్, మీథేన్ గ్యాస్, ప్రొపేన్ గ్యాస్, ఇదన్నీ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి, ఇదన్నీ అదే రూట్ నుంచి వస్తుంది. మొన్న ఖతర్ మీద దాడి చేసినప్పుడు చాలా మటుకు వాళ్ళకి డ్యామేజ్ అయింది. ఇది యుద్ధం మొదలైనప్పుడు ఒక వారం ముందు ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది అక్కడ ఒక యూనిట్లో. అది 6 రోజులు 7 రోజులు పడుతుందంట రిపేర్ చేయడానికి. దాని తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ అంటున్నారు ఖతర్. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఉంది. మొన్న అక్కడ కూడా ఒక హెలికాప్టర్ క్రాష్ జరిగింది, అక్కడ కూడా ఒక డ్యామేజ్ జరిగింది అక్కడ. సౌదీ అరేబియాకి రిపేర్ ఇంకా టైం తీసుకుంటుంది కొంచెం. ఇరాక్ ఉన్నారు దీన్ని అడ్మిట్లో, అదొక పెద్ద ప్లేయర్గా దిగారు. ఇరాక్ 1.4 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ కెపాసిటీ 4 నుంచి 5 కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు పర్ డే. వాళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఒపెక్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీరు మమ్మల్ని పెంచుకోవడానికి ఇవ్వకపోతే, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు కదా. 1.4 మిలియన్ అమ్మేసుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు, మాకు 5 బిలియన్ అమ్మాలే. ఇదే డైలాగ్ యూఐ కొట్టారు, మీకు గుర్తుంటుంది. బయటకు వచ్చేసారు ఒపెక్ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఇరాన్ ఇప్పుడు ఇరాక్ అంటున్నారు, మేము కూడా బయటకు వచ్చేస్తాం. ఎవరు ఉంటారు సార్, ఇంకా ఎవరు ఉన్నారని కాదు, ఆయిల్ ప్రైసెస్ వాలటైల్గా ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ వాసుదేవన్ గారు, మార్కెట్లో 100 బ్యారెల్ కావాలి అనుకోండి, మార్కెట్ డిమాండ్ ఇస్ 100 బ్యారెల్. నేను ఎందుకంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకుని ఈజీ లాంగ్వేజ్ చెప్తాను. 100 బ్యారెల్ లోకంలో డిమాండ్, సప్లై చేస్తుంది 80. అప్పుడేమవుతుంది, ప్రైసులు పెరుగుతాయి, సప్లై తక్కువ కదా. ఇప్పుడు ఇరాక్ లాంటి వాళ్ళు వచ్చి ఎక్స్ట్రా కొట్టేస్తే 120 బ్యారెల్కి వెళ్ళిపోతుంది, అప్పుడేమవుతుంది, ప్రైస్ పడిపోతుంది. అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టెబిలైజ్ అవ్వాలి. సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ అందరు వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, వాళ్ళకి లాస్లో వచ్చేస్తారు. వాళ్ళు లాస్ కాదు, ప్రాఫిటే ఉంటుంది, కానీ ముందు సంపాదించేంత డబ్బులు వాళ్ళకి ఉండదు ఇప్పుడు ఈసారి. ఇది ఎకనామిక్స్ అనమాట, ఆయిల్ ట్రేడ్. ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది కూడా ఇదే. ఆయన కావాలంటే ఇరాక్ని ఎంకరేజ్ చేస్తారు, ఏ చేయరా నాయన అని చెప్పేసి. ఇంకా
ఆయిల్ ప్రైసెస్ తగ్గితే నాకు ఎలక్షన్ గెలవచ్చు నేను అని చెప్పి. కానీ ఎలక్షన్ గెలుస్తారా లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు కూడా. సరే ఒకవేళ ఓడిపోతే సెనెట్ ఓడిపోతే చాలా మటుకు డేంజరస్ ఆయన, కానీ చెప్పలేం మనం ఏం చేస్తారని. లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఇంపీచ్ కావచ్చు. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు నుంచి 2 మేజర్ జడ్జ్మెంట్స్ వచ్చింది నిన్న. ఒకటేమో వాళ్ళ ఒక మెయిన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఫైర్ చేశారు, ఆయన ఉద్యోగం తీసేశారు, అది ఇల్లీగల్ అన్నారు. ఇంకోటి వీళ్ళ దాంట్లో మనలాగా కాదు, ఎలక్షన్ కౌంటింగ్ నడుస్తుంది, ఒక నెల పాటు పైన నడుస్తుంది కదండి, బ్యాలెట్ కదా.